సార్ విజయసాయి రెడ్డి గారిని కూడా అప్రూవర్గా మారాలని ఒత్తిడి తెచ్చారు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అంటే ఎందుకు అంటే జగన్ గారిని ఇబ్బంది పెట్టడం కోసమే ఇవన్నీ చేస్తున్నారు అనేది కూడా వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు? నా లోగో పైకి పెట్టానా షన్ను నీ లోగో షన్ను నీ లోగో పెట్ట ఏదో ఉండుంటుంది ఆయన షన్ను బట్ ఒకటి మన అందరం కూడా చూడాల్సిందంటే మీకు ఉంటుంది, మీకు కొంచెం కన్సర్న్ ఉంటుంది జరుగుతుంది ఏంటి ప్రజలు కూడా తీయాల్సింది. అది ఆయనే చెప్పేసి నేను ఎందుకు చూడాల్సి వస్తుంది ఎంతతోటి అట్లా వదిలేసేద్దాం. సార్ ప్రెజర్స్ ఉంటాయి, అందరూ తట్టుకోలేరు కదా. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి కొన్ని, వేరే ప్రొఫెషన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఈజీగా ఉండదు. ఒక్కోసారి 100 మార్కులు వస్తాయి, ఒకసారి 0 మార్కులు వస్తాయి. ఆ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు నిలబెట్టుకొని దాన్ని సర్దుకొని జాగ్రత్త తీసుకోవాలి. ప్రాసెస్లో కొంతమంది సర్దుకోగలుగుతారు, కొంతమంది సర్దుకోలేకపోతారు. ఈరోజు నంబర్స్ గేమ్లో ఒత్తిళ్ళు ఉంటాయి, లేకుండా ఉంటాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు ముందుకెళ్ళేటట్టు చేసుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక మనం ప్రాక్టికల్గా చూసుకుంటే మనం గెలిచినప్పుడు అంత హ్యాపీ ఓడినప్పుడు మనం కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఫ్యామిలీలో కూడా అంతే ఉంటాయి, పార్టీలో అంతే ఉంటాయి, వ్యాపార సంస్థలు అంతే ఉంటాయి, దేశం కూడా అంతే ఉంటుంది. దేశం గొప్పగా ఎదిగేటప్పుడు అంతా బాగుంటుంది. తర్వాత అందరూ ఎవరికోళ్ళు భయపడిపోయి బాధలు పడి మనసులో వేరే ఆలోచనలతో జారిపోతుంటారు. దాన్ని మనం ఇష్యూస్గా తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి మనిషి కూడాను రాజకీయాల్లో వచ్చే ముందు అన్నీ చూసుకొని రావాలి. నేను పెద్దగా చెప్తాను, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్, దెన్ పొలిటికల్ లైఫ్ అంటాను. ముందు నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి నువ్వు చేసుకునే పనులకి వీటన్నిటి జాగ్రత్త చూసుకొని సమాజానికి సేవ చేసి తర్వాత రాజకీయానికి రా. అంతేగాని నేను డైరెక్ట్గా రాజకీయానికి వచ్చిన కాడి నుంచి ఇక్కడ దీంట్లో ఉండే ప్రజర్స్ని మనం అడ్రస్ చేయకుండా మళ్ళీ ఇంట్లో అక్కడ ప్రాబ్లమ్స్ని వీటన్నిటి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్ని ఇబ్బంది పడిపోతాం. సో వాటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం. అంటే వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఉంటారండి, ఉండకుండా ఎట్లా ఉంటాయి, చాలా ఉంటాయి. పార్టీ అన్నీ సరిగ్గా చేసుకొని ఉంటే మేము గెలిచే ఉండేవాళ్ళం. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, పొరపాటు జరిగి ఉంటాయి. సార్ వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? భవిష్యత్తు లేదు దాదాపు భవిష్యత్తు. టు బి వెరీ ఫ్రాంక్ అంటే నేనేంటంటే రాజకీయాలుగా ఈ టైప్లో అట్లా ఒకసారి ఇష్యూ రాగానే మాట్లాడకూడదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్స్ డౌన్స్ ఉంటాయి. అప్పులు